ఒక ముస్లింకి ఇస్లా చేసుకునేటటువంటి విషయాలు, గుర్తు చేసుకునేటటువంటి విషయాలు. అందుకే మనం ఇక నుంచి అయినా సరే మనం ఒకసారి ఆలోచించాలి, మనం ఇంట్లో ఎలా ఉన్నాం, ఎలా ఉంటున్నాం అనేది. మరి మనం బ్రతికి ఉన్నప్పుడే ఈ యొక్క సదకా, ఖైరాత్, జకాత్ వీటి వల్ల ఇతరులకి ఎవరికైనా జాబులు పెట్టడం, ఏదైనా ఒక వాళ్ళ బతుకు తెరువు కోసం ఏదైనా ఇప్పియటం, ఖురాన్ కొనియటం, ఖురాన్ని ప్రింట్ చేపించడం, ఖురాన్ని నేర్పించడం, విద్యను ఇతరులకు నేర్పించడం, ఇతరులకి ఆరోగ్యం కోసం వారి యొక్క హాస్పిటల్కి ఖర్చు పెట్టడం, రోడ్లు వేపేయటం, బావులు వేపేయటం, స్కూళ్ళు కట్టేయటం, మదర్సాలు కట్టేయటం, మస్జిదులు కట్టేయటం, ఎవరికైనా నీళ్ళ కనెక్షన్ లేకపోతే నీళ్ళ కనెక్షన్ ఇప్పించడం, ఎవరికైనా కరెంటు లేకపోతే కరెంటు కోసం వాళ్ళకి ఇంకేదైనా సహాయం చేయడం, బట్టలు లేకపోతే బట్టలు ఇప్పించడం, ఇలా అనాథల్ని ఆదుకోవటం, బాటసారులకు హెల్ప్ చేయటం, బంధువుల్లో ఉన్న పేదవారికి సహాయం చేయటం, చివరికి మాట సహాయమైనా పర్వాలేదు, సంతకమైనా పర్వాలేదు, రికమెండేషన్ పర్వాలేదు, ఏ రకంగా తోస్తే ఆ రకంగా సహాయం చేయడం, ఇవన్నీ కూడా మనం చనిపోయిన తర్వాత కూడా వీటి వల్ల ఎవరైతే ప్రయోజనం పొందుతూ ఉన్నారో వారు చేసే ప్రతిఫలాల వల్ల, వారు చేసే దువాల వల్ల, వాటి ద్వారా వచ్చే మంచి వల్ల జరిగే ప్రతి విషయంలో మనం చనిపోయిన తర్వాత కూడా ఇవన్నీ కూడా సదికే జారియా పుణ్యాలుగా మనకు లభిస్తాయి అని ఇస్లాం, ఖురాన్ మరియు హదీసుల్లో మనకు చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఈ యొక్క మస్జిదులు ఎవరైతే నిర్మిస్తారో కనీసం మాట సహాయం చేసిన, పెన్ను సహాయం చేసిన, లేదా ఇతరులకి రికమెండేషన్ చేసిన, ఇతరుల ద్వారా సహాయం చేపించిన, మరి మస్జిద్ మొత్తం ఒకళ్ళే కట్టించినా, 10 మంది కట్టించినా, కొంత వందల వేల మంది కలిసి కట్టినా, ఒక ఇటుక పెట్టినా, ఈనాటి లెక్కల ప్రకారం కనీసం ₹1 దానం చేసినా కూడా ఏది కూడా అల్లా విషయంలో తక్కువ కాదు. ఎందుకంటే ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక పని చేయడం కోసం అనేక మంది సహాబాలకి ఈ యొక్క హెల్ప్ చేయమని అడిగినప్పుడు అనేక మంది వారి దగ్గర ఉన్నటువంటి ఆస్తిపాస్తులు, ధనరాశులు అన్నీ కూడా కుప్పవేస్తారు. కానీ ఒక సహాబా దగ్గర ఏముండదు. ఆ సహాబా ఒక రాత్రి అంతా కూడా ఒక పంట పొలంలో ఒకళ్ళ దగ్గర పనిచేసి ఆయనకి కొన్ని ఖజూరులు జీతంగా వస్తే ఆ యొక్క ఖజూరులు తీసుకెళ్ళి కూడా వారు ఇతర సహాబాలు పెట్టిన ధనరాశుల మీద ఈ యొక్క ఖజూరులు చూసి ఆయన సిగ్గుపడతా ఉంటాడు. అయినా సరే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అతను పిలిచి ఆ యొక్క ఖజూరులను తీసుకొని ఆ యొక్క ధనరాశి మీద ఈ యొక్క ఖజూరులు వేసి ఇవి చాలా విలువైనటువంటి ధన సామాగ్రి అని చెప్పి చెప్పడం జరిగింది. అల్హమ్దులిల్లా. అందుకే అల్లా దృష్టిలో ఏది కూడా చిన్నది కాదు, ఏది కూడా చాలా పెద్దది కాదు. అల్లా ఎవరికి ఎలాంటి, అందుకే చెప్పింది ఇంతకుముందు ఇస్లాం అనేది ఈజీ అని చెప్పడం జరిగింది. మరి డబ్బులు ఉన్నవారు వారికి ఉన్నట్టుగా పుణ్యకార్యాలు చేసుకుంటారు, లేనివారు వారి